అందరికీ నమస్కారం. ఈరోజైతే పులిహోర చేస్తున్నాను. ఇలాగ అన్నం వార్చుకుని చల్లార్చి పక్కన పెట్టానమాట. ఇప్పుడు కడాయిలో ఆవాలు, అలాగే పచ్చెనపప్పు, వేరుశెనగ గుళ్ళు, మినపప్పు ఇవన్నీ అయితే దోరగా అయితే వేయించుకున్నాను అనమాట. తాలింపు ఎప్పుడు దోరగా వేయించుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి అందులోనే అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని పోపు అనేది దోరగా వేయించుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు, రుచికి సరిపడినంత, అలాగే హింగువ, అలాగే పసుపు ఇవన్నీ వేసుకున్నాను. వేయించుకున్న తర్వాత చింతపండు నుంచి తీసిన గుజ్జు కూడా వేసుకుని బాగా అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లార్చిన రైస్లో వేసుకుని బాగా అయితే కలిపాను. అంటే మా ఆడబడుచు వాళ్ళు వచ్చారు, వాళ్ళు చేయమన్నారని చేశాను అనమాట. చింతపండు పులిహోర అంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళు వచ్చేప్పుడల్లా ఒక్కొక్క వెరైటీ అయితే చేసి పెడతాను. ఫైనల్గా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ.